Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఆదరించండి, అభివృద్ధిని కొనసాగించండి అనే నినాదంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చేపట్టిన సకల జన సమ్మేళన యాత్ర గురువారం తాడేపల్లిగూడెం పట్టణంలోని 34,35 వార్డుల్లో జరిగింది. ముందుగా హౌసింగ్ బోర్డ్ సెంటర్లోని ఎస్వీఆర్ సర్కిల్ వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు హౌసింగ్ బోర్డ్ ఎంట్రన్స్ లో ఉన్న ఆంజనేయ స్వామివారిని, కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వాటర్ అంతా బాగానే వస్తున్నప్పుడు ఇంతవరకు ఆ చివరి నుంచి చివరికి కంపల్సరీ అపార్ట్మెంట్ 4-5 ఏళ్ళ రోడ్ క్రాసింగ్ అంటే పైప్ లైన్ లేదా లెవెల్ పైప్ లైన్ లైన్ మన దీంట్లో వేసాం కదా అమృతలో అక్కడే ఉంది సార్ మీటింగ్ తీసుకెళ్ళి చేసి హైట్ గా ఉన్నది కనబడుతుంది. వస్తున్నాయప్పుడు నీళ్ళు కొద్దిగా స్మెల్ వస్తుంది సార్ వరకు చెప్పండి కదా సార్ మాకేమో పెన్షన్ యూటీసీ రెండు లేవు పిల్లలకి ఆధారపడేది అప్పటి నుంచే ట్రీట్మెంట్ చేయదు కదా. అప్పుడు ఏం చేస్తారంటారు? పెన్షన్ అలా రాదు కదా, నేను చెప్తాను. మీరు అక్కడ స్లాట్ బుక్ చేసుకుని దడరానికి వెళ్ళాము. డాక్టర్ సర్టిఫై చేసి 20% కంటే ఎక్కువ తాత్కాలికంగా ఏదో ప్రజల్లో ఏదో ఒక, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందు నుంచి కూడా అతనికి తన సామాజిక వర్గానికి తప్ప మిగిలిన వాళ్ళ మీద అంత శ్రద్ధ ఉండదు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉంది. కాపు సామాజిక వర్గం కూడా చంద్రబాబు అంటే బాగా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఆ వ్యతిరేకతని తగ్గించాలి ఏదో రంగాన్ని పవన్ కళ్యాణ్ని అన్ని రకాలుగా కూడా ప్రలోభపెట్టి అతని ప్రలోభానికి లోన్ చేసి అన్ని రకాలుగా ఆర్థికంగా అతన్ని ఒక రంగా చెప్పాలంటే కొనుక్కున్నట్టుగా లెక్క. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన అడ్డం పెట్టుకుని కాపు సామాజిక వర్గం ఓట్లు వేయించుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది ప్రజల అమాయకులు కాదు. ప్రజలు ఎంతో విజ్ఞులు, చాలా దూరదృష్టితో ఆలోచించి ఓటేసే సమయంలో వేస్తారు. 2014లో చంద్రబాబు నాయుడు మాటలు, మోసపూరితమైన మాటలు నమ్మి ఓటేసిన దానికి 5 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. అతను ఇచ్చిన హామీలన్నీ ఏ రకంగా గాలికి వదిలేశాడో అది చూశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ అవి సమర్థవంతంగా అమలు చేసిన తీరు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఇన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు చెప్పే మాయ మాటలు కానీ, చంద్రబాబు నాయుడు చెప్పమన్న మాటలు స్క్రిప్ట్ రాసిస్తే చదివే పవన్ కళ్యాణ్ మాటలు కానీ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అల్టిమేట్గా ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఒక సరైన ప్రభుత్వం, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం, ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు. ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు మంచి ప్రవర్తనతో వెళ్తారో, ఈ సమాజం మంచి సమాజాన్ని ఉండాలని కోరుకుంటున్నారో, అప్పుడు ప్రజలకి ఒక రకమైన వాతావరణం,
ఆయన ఉంటే అన్ని రకాలుగా శాంతి భద్రతలు బాగుంటాయి, అభివృద్ధి మీద ఆలోచన చేస్తాడు అన్నది ముందు నుంచి నా మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం. అది ఆ నమ్మకాన్ని ఎక్కడ నిలబెట్టుకుంటూ ఏ రకంగానూ కూడా దాన్ని వమ్ము చేయకుండా ఇవాళ తాడేపల్లిగూడాన్ని ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా బాగా వెనకబడిపోయి కనీసం మట్టి రోడ్లు కూడా లేని ప్రాంతం ఇది. మరి అటువంటిది అన్నీ ఇవాళ అన్ని రకాలుగా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సరి చేసుకుంటూ వెళ్తున్నాం. మంచి వాటర్ నీళ్ళు ఇప్పటి నుంచో రాలేదంటే అన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఈ రూపనగర్లో ఉన్న 1-2 లేఅవుట్లు అంటే అపార్ట్మెంట్కిను ఒక ఎన్ఎస్ఆర్ లేఅవుట్కి ఇంకా మనం నీళ్ళు ఇవ్వాల్సింది ఉంది. దాన్ని కూడా రెక్టిఫై చేయడానికి అన్ని రకాలుగా కూడా మన ఇంజనీర్లు అన్నీ కూడా దీని మీద దృష్టి పెట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్తున్నాం. వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. ఒక వారం 10 రోజుల్లో ఇక్కడ కూడా ఆ సమస్య కూడా తీర్చడానికి అన్ని రకాలుగా ముందుకెళ్తామని చెప్తున్నారు. టెక్నికల్గా అంశమైనప్పటికీ కూడా మనం శ్రద్ధ తీసుకుంటే చేయలేనిది ఏముండదు. ఆ శ్రద్ధ తీసుకునే పనిలో వాళ్ళని కూడా నిమగ్నం చేసాం. అది కూడా రెక్టిఫై అయిపోతుంది. ఇవాళ అనేక రోడ్లు ఇవాళ హౌసింగ్ బోర్డులో మొదలుపెట్టాం. ఇంతకుముందు జిఎస్పి రోడ్లు చాలా కొత్త లేఅవుట్లో చాలా ఇబ్బంది పడుతూ ఉండే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ నాయకత్వంలో పెంటపాడు మండల అధ్యక్షులు కిరపతి వెంకట్రావు అధ్యక్షతన పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామం శివారు రావిగుంటలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది వైకాపా నుంచి తెదేపాలోకి చేరడం జరిగింది. అటు ఫోటో తీసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మారంపూడి సాంబయ్య, కిలాడి రాజేష్, మురళి, కడియాల చంద్రు, కిలాడి యేసు, మాదాసు రత్నరాజు, సుబ్బారావు గారు మీరు ఒకసారి ఇటు రండి. ఏడొచ్చేస్తుందండి. తెలుగుదేశం నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. డబ్బులాపండి అమ్మ, ఒకసారి డబ్బులాపండి. ఈ పక్కనండి అమ్మా, ఈ పక్కనండి. అందరూ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారని చెప్పి మరి చెప్పక తప్పదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అసలు ఎంత బాగా అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ఈవేళ మనల్ని గుండెల్లో పెట్టుకునేలాగా తెలుగుదేశం పార్టీని ఈవేళ ఈ రాయగుంట గ్రామ ప్రజలందరూ కూడా ఇంత ఆదరణ ఇచ్చారు. వాళ్ళు అడిగింది ఏదో చిన్న కోరికలు కోరారు. ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు. అది మనం అధికారంలో లేకపోయినా సరే ఇంతకు ముందు వచ్చి ఉంటుంటే ఖచ్చితంగా ఈ పాటికే ఆ కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తున్నాను. కానీ రాబోయే రోజుల్లో చాలా ఘనంగా మంచి కమ్యూనిటీ హాల్ ఇక్కడ కడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే గతంలో మరి ధనరాజు గారు కానీ, మరి ఉమాశంకర్ గారు కానీ, నాగరాజు గారు కానీ,
వీళ్ళందరూ కూడా తలకో పదవి ఉంటే ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఈవేళ అయ్యే సిమెంట్ రోడ్లు మనకి దర్శనమిస్తాయి. కానీ ఈవేళ మరి ఆ పరిస్థితి కనపడతలేదు. అభివృద్ధి అనేది ఆవిడ దూరంలో నిలిచిపోయిన పరిస్థితి. మరి ఈ గ్రామానికి ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మీరు ఎంత బాగా నన్ను ఆదరించినందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం అయినా సరే మరి ఖచ్చితంగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఒక చోటకి వెళ్తే ఆవిడ చనిపోయి మరి వాళ్ళ తాలూకా చనిపోయి అది ఆధారం లేకోకుండా ఎంతో బాధపడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అన్న పథకం ఉండేది. యాక్సిడెంటల్గా చనిపోతే 5 లక్షలు, 50 సంవత్సరాల లోపు మామూలుగా ఉన్న వ్యక్తులు చనిపోతే 2 లక్షల రూపాయలు, 50 సంవత్సరాలు పైబడి ఉన్న వ్యక్తులకి 35,000 వాటిలో. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడాల ఉమాశంకర్ గారి అధ్యక్షతన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం. ఈరోజు బాబ్జీ గారు ఈ గ్రామం వస్తుంటే గ్రామ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఎదురొచ్చి స్వాగతం పలికి రాబోయే కాలంలో మీరే మా నాయకుడు, మీకే మా మద్దతుని తెలియపరిచినందుకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామ సర్పంచ్గా ధనరాజు గారు, ఎంపీటీసీగా ఉమా గారు, నీటి సంఘం అధ్యక్షుడిగా నాగరాజు గారు ఈ గ్రామంలో ఉండి ఈ గ్రామానికి ఏం కావాలి అని ఆలోచించి ఆనాడు జడ్పీ చైర్మన్గా ఉన్న బాబరాజు గారు కానీ, ఎంపీపీగా ఉన్న పెదపూడి వెంకటేశ్వరరావు గారు కానీ, జడ్పీటీసీగా నేను కానీ ఈ గ్రామానికి ఎన్నో నిధులు మంజూరు చేయించి ఈ గ్రామానికి అభివృద్ధికి పాటుపడ్డాం. ఏ అభివృద్ధి జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే ఈ గ్రామం. నరసాపురం పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో భీమవరంకు బైక్ ర్యాలీ, కార్ల ర్యాలీతో కదిలిన బీజేపీ శ్రేణులు. టిఫిన్ వద్దురా బళ్ళని బళ్ళు రండి, ఎదరండి బళ్ళు బైక్ రాలేని బైక్లు పెట్టుకుంటా సమానంగా మెల్లిగా రెండు బళ్ళు వెళ్ళండి. తీసుకో మరి ఈరోజు తాడేపల్లి నియోజకవర్గం నుంచి భీమవరంలో ప్రారంభించబడు నరసాపురం పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్తున్నాం. ఇందాక మరి రాంబాబు గారు చెప్పినట్టు 150 బయలుదేరి మోటార్ సైకిల్ నియోజకవర్గ స్థాయిలో 10 చిన్న కార్లు వేసుకుని మా కార్యకర్తలందరూ అతి ఉత్సాహంగా వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 25 జిల్లాల్లోనూ పార్లమెంట్ ఆఫీసులు, ఎలక్షన్ ఆఫీసులు ప్రారంభోత్సవం భీమవరం నుంచి జరుగుతుంది. కాబట్టి దీనికి మరి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరరావు, అలాగే రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఇవాళ సెంట్రల్ పార్టీలో ఒక కోర్ కమిటీ మెంబర్ అయిన సోమి వీర్రాజు గారు, అలాగే రాష్ట్ర జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఇంకా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం భారీ ఎత్తున తరలి సందర్భంగా తాడేపల్లి నుంచి కూడా ఈ మా బీజేపీ శ్రేణులు వివిధ మోర్చాల కార్యవర్గ సభ్యులు రాంబాబు గారు అధ్యక్షులు, అలాగే మహిళా సోదరమణులు,
వివిధ మోర్చా నాయకులు, ఎస్టీ ఎస్సీ నాయకులు, నారాయణ గారు, నరసింహమూర్తి గారు కానీ, రమేష్ గారు, సెల్ నాయకులు కానీ, అలా వివిధ నాయకులు అందరం కలిసి భారీ ఎత్తున బయలుదేరుతున్నాం. ఏదైనా రాబోయే ఎలక్షన్ రోజుల్లో మోడీ గారు చేస్తున్న సేవా కార్యక్రమం, సంక్షేమ పథకాలు కానీ ప్రజలు ఈరోజు విపరీతమైన మద్దతు మోడీ గారు తెలియజేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుందని, దాని పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇస్తారని ఆశిస్తూ భారత మాతాకి భారత మాతాకి పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి రావడం జరిగింది. అందుకని ఈ రోజున తాడేపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ రోజున భారీ ఎత్తున 150 మోటార్ సైకిళ్ళు, అలాగే 10 కారులతోటి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజున 25 పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల కార్యాలయాన్ని ఆ కార్యాలయాన్ని ఈ రోజున అధ్యక్షులు పురంధేశ్వరి గారు ఆధ్వర్యంలో రోజు వర్చువల్ దాంట్లో ఓపెనింగ్ జరుగుతుంది. అందుకని భారీ ఎత్తున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గం నుండి ఈ రోజున మా పార్టీ కార్యాలయం భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం పురంధేశ్వరి గారు, అలాగే సోము వీర్రాజు గారు, అలాగే సత్యకృష్ణ గారు ఈ రోజున భారీ ఎత్తున మరి బైక్ ర్యాలీ కానీ, కారు ర్యాలీ కానీ వెళ్తుంది. దీన్ని ఆవిడ వచ్చే కార్యక్రమం జయప్రదం చేయాలనే ఉద్దేశంలో మేము భారీ ఎత్తున ఇక్కడ పార్టీని చాలా బలిష్టం చేసి వెళ్తున్నాము. కాబట్టి దీన్ని అందరూ కూడా సక్సెస్ చేయవచ్చు. మరి మన భీమవరంలో జిల్లా పార్టీ ఆఫీసు ఓపెనింగ్కి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున దీనికి హాజరైన మరి ఆదాజీ గారికి, అలాగే కోట రాంబాబు గారికి, మరియు ఎస్సీ నాయకులు నారాయణ గారికి, ఓబీసీ నాయకులు నరసింహమూర్తి గారికి, అలాగే రమేష్ గారికి. నరిసే వీర్రాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పురంధేశ్వరి. తాడేపల్లిగూడెం జిల్లా బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు తండ్రి నరిసే వీర్రాజు కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో నరిసే సోమేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. నువ్వు రైట్ లక్ష్మి వెనక్కి ఇలా రైట్ అదనే ఫోటో కొట్టు. రామగారు చచ్చిన అంత మ్యారేజ్ పనిచేసి చెల్లుగా మా అన్నయ్య గారి పాపని కాఫీ శ్రీదేవి గారు కూడా మా నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చారు. మా అమ్మగారిని పట్టుకుని చాలా సేపు ఇదయ్యారు. అక్కడ చాలా అయిపోయింది. పాల్కొండ గారికి స్టేట్ పార్టీ పాల్కొండ గారు ఒకసారి మేడం విశ్వకర్మ లబ్ధిదారులు వచ్చారు. ఇది ఒకసారి థ్యాంక్స్ చెప్తారు. ఒకసారి అమ్మ చాలా థ్యాంక్ యూ.
మా మేనల్లుడు మేడం గారు కొంచెం అనుకోండి, మీరు అనుకోండి, మాట్లాడతారు మాట్లాడతారు. మేడం గారు కొంచెం అనుకోండి, మీరు అనుకోండి, మాట్లాడతారు మాట్లాడతారు. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు మా నాన్నగారు నరసింహ వీర్రాజు గారు చనిపోయిన సందర్భంగా మా ఇంటికి మమ్మల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. వారితో పాటుగా మా సోదరులు జిల్లా అధ్యక్షులు నారిని తాతాజీ గారు, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి కాశీ విశ్వనాథరాజు గారు, అలాగే మా ఎర్రగొట్ట తాతాజీ గారు, పచ్చిగొట్ట రామారావు గారు, కల్పన రాఘవ గారు, అలాగే పెద్దలందరూ కూడా పరామర్శించడం నాకు చాలా ఆనందించదగ్గది. ఎందుకంటే ఒక కార్యకర్తకి కష్టం వస్తే మేము ఉన్నాము అని మరి రాష్ట్ర బాధ్యతలో ఉన్న, జిల్లా బాధ్యతలో ఉన్న పెద్దలందరూ వచ్చి ఒక కార్యకర్తకి భరోసా ఇవ్వడం అనేది ఏ పార్టీలో కూడా జరగదని, ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే జరుగుతుంది. ఒక భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా తమ కుటుంబ సభ్యులుగా ఆలోచించి మరి వారికి అండగా మరి ఉంటూ ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండే పార్టీ ఏదైనా ఉన్నది అది భారతీయ జనతా పార్టీ. అందుకనే అధికారం ఉన్నా లేకపోయినా ఈ పార్టీ కోసం, ఈ పార్టీ కష్టపడి రాత్రింబావులో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరతామనే భరోసాను ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు కల్పిస్తుందని ఆ సంస్థ తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ వై సత్యనారాయణ మూర్తి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో గురువారం డ్రైవర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. Chemistry department, design. Please come on. Approximately 46 members ఉన్నాం సార్. గవర్నమెంట్ బీసీ హాస్పిటల్ నుంచి మేము All faculty members. మీ అందరితోటి ఈరోజు చిన్న కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ ఆపర్చునిటీ కలగజేసినటువంటి మన క్యాంపస్ ప్రిన్సిపల్ గారు అర్జున్ గారికి, అదేవిధంగా సజ్జన గారికి, మరి ఈ నన్నయ్య యూనివర్సిటీ సిబ్బందికి, విద్యార్థులకి, అదేవిధంగా మా ఆర్టీసీ డ్రైవర్లకి, మన అసోసియేషన్ నాయకులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రిన్సిపల్ గారు చాలా సున్నితంగా, చాలా చక్కగా మనం చెప్పాల్సిన విషయాలు చెప్పారు. ఏదైతే ఉచితమో అది ఉచితం కాదు అని చెప్పారు. బట్ మనకి కొన్ని లభ్యమవుతూ ఉంటాయి అనుకోకుండా, కొన్ని మనం అనుకుంటే లభ్యమవుతూ ఉంటాయి. ఇది బహుశా
మన ఆలోచన కాదు అని అనుకుంటున్నానే చక్కగా అరేంజ్ చేశారు. అయితే సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరికైనా టైం ఎంత అయిందని అడిగితే చూసి 12:15 అయింది అని అంటే ఓకే థ్యాంక్ యూ సార్ అన్నాం. అదేవిధంగా ఏదైనా ఒక మెడికల్ షాప్ పెడతాము, అక్కడ ఏదైనా తీసుకున్న తర్వాత కూడా స్వాగతిస్తాం. ఇలాగా ఎవరైనా వచ్చి మనకి ఏదైనా బుక్ కావాలంటే బుక్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కూడా మనం థ్యాంక్స్ చెప్తాము. డాక్టర్స్ అయితే మనం దేవుళ్ళని థ్యాంక్స్ చెప్తాము. ఇలాగే థ్యాంక్స్ చెప్పడం అనేది మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ప్రతి సంఘటనలో నేను చెప్తూనే ఉంటాం. వాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా కదా. సో మొదటిగా అప్పుడున్న అధికారులు అలా ప్రయత్నం చేశారు. యాక్చువల్గా మనకు ఒక బస్సు రావాలి, బస్సు అంటే యూనివర్సిటీ బస్సు మనకు అలవలసి ఉన్నది. కొంటే అది సంతోషమే, కొన్నా లేకపోతే ఇప్పటి ఆర్టీసీ వారి ద్వారా మనం బస్సు ఉపయోగించుకుంటూ ఉన్నా దేర్ విల్ బి ఏ ఆర్ దేర్ మే బి ఏ మినిమం అమౌంట్ ఏ స్టూడెంట్ షుడ్ పే. అది యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ 50 రూపాయలు అవుతున్నారంటే మేబీ 10 రూపీస్ 20 రూపీస్ అలా పే చేయమని అడగవచ్చు. ఒకవేళ అలాంటి డిసిషన్ ఏదైనా తీసుకుంటే కూడా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. The mainly purpose of the drivers registration day, nothing but drivers అభినందన కార్యక్రమం సభ మన క్యాంపస్లో ఈరోజు జరుపుకున్నాం. అయితే మన క్యాంపస్కి బస్ సర్వీసెస్ అనేది 2022 ఏప్రిల్ 17వ తారీఖున మన వైస్ ఛాన్సలర్ గారు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కూడా ఎటువంటి ఫీజు లేకుండా స్టూడెంట్స్ గారు ఎటువంటి ఫీజు చెల్లించకుండా మనకి ఫ్రీ బస్ ఛార్జ్ బస్ సర్వీస్ అనేది మన క్యాంపస్లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి అదే ఏప్రిల్ మంత్ వస్తే మనకి ఇంచుమించు 2 years సో టర్మ్ జరుగుతుంది. ఈ 2 yearsలో మనం ఎంత ఖర్చు చేస్తామంటే సో అప్రాక్సిమేట్లీ 25 lakhs. సో ఈరోజు మన క్యాంపస్ని బస్ సర్వీస్ని పర్ఫెక్ట్గా మన కాలేజ్ టైమింగ్స్ అది 9:30 అంటే 9:30. అందరికీ నమస్కారం. ఆదికవి నన్న యూనివర్సిటీ క్యాంపస్ తాడేపల్లిగూడెం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. రీసెంట్గా బాలికల హాస్టల్ని ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత బీఫార్మసీ మనకు 4 years కోర్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అధునాతన పరికరాలతో మంచి ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ శాంక్షన్ చేయడం జరిగింది. వీలైన త్వరలో అవి ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. తర్వాత ఇంటర్నల్ రోడ్స్ యూనివర్సిటీ అధికారులు ప్రొఫెసర్ పద్మరాజు గారు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ సుధాకర్ గారు వారు ప్రోత్సాహంతో ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా త్వరలో వేయబోతూ ఉన్నాం. దీంతోపాటు ఇంజనీరింగ్ కాలేజు త్వరలో గవర్నమెంట్ ఆమోదంతో ఇక్కడ ప్రారంభించాలని లోకల్ మినిస్టర్ గారి సహకారంతో మేము డిపిఆర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి బీఫార్మసీ, ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంబీఏ 4 కోర్సులతో ఇక క్యాంపస్ రన్ అవుతుంది. దాదాపు 320 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ. పశ్చిమ గోదావరి జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ముద్రించిన 2024 రాష్ట్ర డైరీని తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. ముందుల్లో
రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2024 డైరీ ముద్రించడం జరిగింది. అయితే తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇప్పుడు సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ డైరీ ఆవిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా మన ఎస్ఎస్టీ కౌంటింగ్ సంబంధించి కమిటీ సభ్యులు, అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల ఉప అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు, మిత్రులందరూ కూడా వచ్చి ఉన్నారు. 2006లో ఏదైతే దళితుల సమస్యల మీద ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి దళిత హక్కుల పోరాట సంఘం అనేక పోరాటాలతో ముందుకు కొనసాగుతుంది. దళితులు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలపై పోరాటం చేస్తుంది. అదే ఎస్ఎస్టీ సప్లై చట్టం, జస్టిస్ పునః సిఫార్సులు, ఇలాగ అనేక సమస్యలు ఏవైతున్నాయో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా చట్టాలకు సంబంధించి ఈ డైరీలో ముద్రించడం జరుగుతుంది. కాబట్టి ఈ డైరీ అందరూ కూడా ఉపయోగపడేది. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది మన అందరికీ అభ్యుదయవాదులకి, నాయకులకి అందరూ కూడా ముద్రించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాలు మనకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, కొన్ని సవరణ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నింటిని కూడా తెలుసుకొని మన హక్కులను, అదేవిధంగా మన చట్టాలను తెలుసుకొని భవిష్యత్తులో ఈ డైరీలో అదే మన అందరం కూడా మన హక్కుల కోసం పోరాటం చేయాలని దీన్ని ముద్రించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంపత్ కుమార్ గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నాను. ఈవేళ దళిత హక్కుల పోరాట సమితి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తమ్ముడు కాళింగి లక్ష్మణరావు గారు, రెడ్డి గారు, తమ్ముడు కావటి శివ, అలాగే పాల్ గారు, అందరికీ నమస్కారం. చాలా మంచిది. దళిత హక్కుల మీద పోరాటం అంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇది. డైరీని కూడా ఆవిష్కరించడం మంచి శుభపరిణామం. దీంట్లో దళితులే అంటే ఎస్సీ, ఎస్టీ, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలందరి గురించి కూడా వారికి ఎక్కడైనా సరే సమస్య ఉంటే ఆ సమస్య మీద పోరాడి ముందుండేటువంటి వాళ్ళు లక్ష్మణరావు, వీళ్ళందరూ కూడా. వీళ్ళు మన యొక్క రాజ్యాంగంలో అంబేద్కర్ ఏవైతే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతికి రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది. దాన్ని ఈ యొక్క 75 సంవత్సరాల కాలంలోనూ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానివ్వండి, వారి యొక్క ఎదుగుదల కోసం ఎన్నో చట్టాలను చేయటం జరిగింది. ఆ చట్టాలన్నింటినీ కూడా అమలు చేయవలసినటువంటి యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియల్ ఎన్నిటి కూడా ఉన్నాయి. అయినా కానీ ఎక్కడా దిక్కున ఈ పేదలకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఏ పేదలకి అన్యాయం జరిగినా కానీ ఈ పోరాట సమితి వారు వాళ్ళకి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి వారికి న్యాయం జరిగే విధంగా పోరాడటం వల్లది వీరి వలన కొంతమందికి మేలు జరుగుతుంది. అదీ కాకుండా ఈవేళ భారతదేశంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనూ కూడా దళితుల ఉన్నతికి పాటుపడేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, నాడు నేడు గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, అదేవిధంగా ఇది కేవలం దళితులకు మాత్రమే కాకుండా బడుగు బలహీన వర్గాల్లో ఇబ్బంది పడే వాళ్ళకి, అలాగే మా ఉన్నత వర్గాలు అనుకుంటున్న మేజర్ క్యాస్ట్లో కూడా కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఈ లక్ష్మణరావు వచ్చి ఇతను మానవతావాదిగా అన్ని సమస్యల్ని మా గ్రామాల్లో మా గ్రామస్తుడు చుట్టుపక్కల పరిష్కరిస్తూ ఉంటాడు. ఇతనికి మేము ఉన్నత వర్గాల్లో కూడా ఇతని వెనకాల కొంతమంది మేము మా వర్గం నుంచి స్నేహితులు, సన్నిహితులు అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ఇతను చాలా ముందుంటాడు. ఇతను మా మిత్రుడు. అలాగే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు బలహీన వర్గాలకి, దళితులకి అందరికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది. రెండోది, ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవభావంతో మొన్న అమరావతిలో అంత పెద్ద విగ్రహ ఆవిష్కరణ జరిపించారు. దళితులంటే వాళ్ళు పూర్వం నుంచి కూడా అంబేద్కర్ గారు వాళ్ళు ఒక్కళ్ళ కోసమే రాజ్యాంగం రాయలేదు, అందరి బాగు కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డాడు. ఆయన ఆశయ సాధనలో మనం ముందరకెళ్తే మన దేశం ప్రపంచంలోనే అంబేద్కర్ గారి ఆశయ సాధనలోనే అందరూ మనం నడుచుకుంటూ ప్రపంచంలోనే మనం ముందు ఉంటాం.
వీళ్ళు మరిన్ని దళిత హక్కుల పోరాట సమితి అని వీళ్ళు మరిన్ని సేవలు అందరికీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపత్ కుమార్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ రెవరెండ్ జ్యోతి ఆనంద్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మరియు పెంటపాడు మండలాల జనరల్ బాడీ మీటింగ్ స్థానిక కొండయ్య చెరువు ఫేత్ చర్చి వద్ద జరిగింది. ఉదయం 8 గంటల నుంచి యూనియన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ లఖన్ తేనెటి సారథ్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. అక్కడ నాకు చెప్తుంటే నేను అన్నాను, మనందరం గట్టిగా ఉపవాస ప్రార్థన చేద్దాం. 40 రోజులు నిండు మీటింగ్స్ వస్తున్నాయి కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అన్నిటికంటే బలమైన ఆయుధం మన సంఘంలో ఉపవాస ప్రార్థన చేద్దాం. నిజమే కదా, జగన్ గారు ఓడిపోతే ఈకో టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు అయితే తణుకు, భీమవరం, ఏలూరు అలా వెళ్ళాల్సి వచ్చేది. కాబట్టి మరి ఈ హాస్పిటల్ని మనం పక్కన ఈ ప్రాంతాల్లో కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎటువంటి గ్రామాలైనా సరే ఈ యొక్క దేవుడు దీవించాలని తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం మండలం మరియు పెంటపాడు మండలం సంయుక్త జనరల్ బాడీ మీటింగ్లో ఈ ఉదయం 8 గంటల నుంచి కూడా యూనియన్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ లఖన్ తెన్నేటి గారు సారథ్యంలో చక్కని మెడికల్ క్యాంపు, ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారులు, పాస్టర్ అమ్మగారులు, అదేవిధంగా ఇంకా కొన్ని సంఘాల నుంచి సంఘ సభ్యులు కూడా వచ్చి ఉచితంగా షుగర్ టెస్టు, ఇవన్నీ కూడా మళ్ళా షుగర్ ఫాస్టింగ్ టెస్టులు, ర్యాండమ్ టెస్టులు చేయించుకున్నారు. అదేవిధంగా ఇంకా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున సుమారు ఇక్కడ 150 వరకు పాస్టర్స్ ఈరోజు అటెండ్ అయ్యారు. కాబట్టి మరి ఇంకా మీ ప్రాంతాల్లో కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎటువంటి గ్రామాలైనా సరే ఈ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి ఉచితంగా మందులు ఇవ్వటం, అదేవిధంగా మరి మొట్టమొదటిసారి తాడేపల్లిలో ఈ హాస్పిటల్లో యాంజియోగ్రామ్, ఈకో టెస్టులు కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు అయితే తణుకు, భీమవరం, ఏలూరు అలా వెళ్ళాల్సి వచ్చేది. కాబట్టి మరి ఈ హాస్పిటల్ని మన పట్టణ పరిసర ప్రాంత సభ్యులందరూ కూడా, పౌరులందరూ కూడా వినియోగించుకోవాలని, మరి వీరు చేస్తున్నటువంటి మంచి పనిని బట్టి యేసు ప్రభు ఒక మంచి సమరయుడు వలె ఏ విధంగా అయితే వచ్చారో మరి ఆ విధంగా మన సంజయ్ ఖాన్ గారు, మాజీ జడ్పీటీసీ గారి కుమారుడు లఖన్ గారిని దేవుడు దీవించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.